పెద్దపల్లి జిల్లాలో యూరియా కొరతపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఓదెల మండల కేంద్రంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతులకు సకాలంలో సరిపడా యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. నియోజకవర్గం రైతులందరూ కూడా అన్ని మండలాలు రైతులందరూ కూడా వాళ్ళు ఆరుగాలం కష్టపడి వరి నాటు వేసుకుని రెండవ దఫా మందు చల్లాలనే ఆలోచనతో యూరియా కొరకు వెళితే ఈ ప్రభుత్వం యూరియా ఇవ్వకుండా ప్రజల్ని నానా హింస పెడతా ఉంది, దోషపెడతా ఉంది. ఇవాళ రైతులందరూ కూడా కేవలం యూరియా బస్తా కొరకు మరి రాత్రంతా పగలంతా లైన్లు కట్టి, చెప్పుల లైన్లు పెట్టి, పాస్ పుస్తకాల లైన్లు పెట్టి, ఆధార్ కార్డు లైన్లు పెట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నాయి. తీరా ఒక 5 రోజులకు 6 రోజులకు ఒకసారి వస్తే ఒక బస్తా, ఆ బస్తా కూడా చాలా ఇవ్వకుండా కొద్ది మందికే ఇచ్చి, అది కేవలం వాళ్ళ దగ్గర మనుషులకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఇవాళ రైతులను చాలా అమానుషంగా దోషపెడతా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. మరి దీన్ని చూడలేక ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఓదెల మండలంలో కానీ, అట్లాగే శ్రీరాంపూర్ మండలంలో కానీ, నిన్న సుల్తానాబాద్ మండలంలో కానీ, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రైతులందరూ కూడా ఇవాళ రోడ్డు ఎక్కి మాకు యూరియా కావాలని నిర్ణయిస్తూ ఇవాళ రస్తారోకలు, తర్వాత బంద్ కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఇప్పటికైనా గమనించాలి. ఎంత కష్టమైతే మరి ఒక రైతు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మరి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా రైతులే. వారందరూ కూడా ఇవాళ తమ చేలు పొలాలన్నీ కూడా వాళ్ళు దివ్యంగా పండించుకుంటా ఉంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని